అందరికీ నమస్కారం. ముందుగా అలివేలు 2010 విద్యా పరిమళానికి స్వాగతం. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఈ ఆన్లైన్ క్లాస్ ద్వారా 10th క్లాస్ కాంపోజిట్ తెలుగు మాతృభావన క్లాస్ 3 స్టార్ట్ చేసుకుందాం. అయితే క్లాస్ 3లోకి వెళ్లే ముందుగా క్లాస్ 1, 2లో చెప్పుకున్నటువంటి విషయాల్ని కాస్త పునశ్చరణ చేసి తదుపరి క్లాస్లోకి వెళ్దాం. ఇక క్లాస్ 1 ఆర్ 2లో మాతృభావన గడియారం వెంకటశేష శాస్త్రి గారిచే రచింపబడినటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఇతివృత్తం, ప్రక్రియ, కవి పరిచయం వరకు మనం చెప్పుకున్నాం. ఇంక ఈరోజు మనం మాతృభావన గడియారం వెంకటశేష శాస్త్రి గారితో రచింపబడినటువంటి మాతృభావన పాఠ్య భాగానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పాఠం స్త్రీలను గౌరవించుట అనేటువంటి ఇతివృత్తంగా తీసుకున్నదని, ఆధునిక పద్యాన్ని పరిచయం చేయటమని, ఇది ఒక చారిత్రక కావ్యమని చెప్పుకున్నాం. అలాంటి పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి ఎవరైనా అడిగితే డాక్టర్ శతావధాని గడియారం వెంకట శేష శాస్త్రి గారని చెప్పుకున్నాం. ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చే కావ్యం శివభారతం అని కూడా చెప్పుకున్నాం. ఇంక ఈరోజు నేపథ్యం చూద్దాం. మాతృభావన పాఠ్య భాగం నేపథ్యం చూసే ముందుగా అసలు నేపథ్యం అంటే ఏంటి, మాతృభావన పాఠ్యభాగ నేపథ్యం ఏంటనే విషయాన్ని తర్వాత చూద్దాం. అంతకంటే ముందు అసలు నేపథ్యం అనే పదానికి అర్థం ఏంటి? నేపథ్యం అనే పదానికి అర్థం ఏంటంటే తెర వెనుక భాగము, తెర వెనుక కథ అని చెప్పటం. ఇంకా మనకు చక్కగా అర్థం అవ్వాలంటే ఏదైనా ఒక సంఘటన గురించి కానీ, ఒక పరిస్థితుల గురించి కానీ, ఏదైనా ఒక సంఘటన లేదా పరిస్థితి యొక్క పూర్వ విధానాన్ని గురించి తెలియజేసేదాన్ని నేపథ్యం అనొచ్చు. అంటే ఏదైనా ఒక విషయం సంఘటన జరుగుతూ ఉన్నది అనుకోండి, ఏదైనా ఒక పరిస్థితి కానీ ఒక సంఘటన కానీ జరుగుతూ ఉందనుకోండి, జరుగుతూ ఉన్నదానికి అసలు ఆ సంఘటన జరగడానికి గల కారణం ఏంటి, ఆ పరిస్థితి అలా ఏర్పడడానికి గల కారణం ఏమిటో దాని యొక్క పూర్వ వృత్తాంతాన్ని గురించి మనం చెప్పుకుంటాం. ఆ పూర్వ విధానాన్ని చెప్పేదాన్ని, ఆ పూర్వ విధానాన్ని పరిచయం చేసేదాన్ని నేపథ్యం అంటాం. అంటే వాస్తవ విషయానికి ముందు జరిగినటువంటి విషయాన్ని తెలియచేసేదానినే నేపథ్యం అని చెప్పొచ్చు. ఉదాహరణకి మనకి ఈ మాతృభావన అనేటువంటి పాఠ్యాంశం తీసుకున్నట్లయితే, ఈ పాఠ్యాంశం మనకి ఛత్రపతి శివాజీ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఛత్రపతి శివాజీ తన యొక్క మంత్రి సోందేవుణ్ణి స్త్రీలను గౌరవించడం మన ధర్మం, మన బాధ్యత, స్త్రీలను ఎప్పుడూ కూడా అగౌరవపరచకూడదు అనేటువంటి ఒక హితవుని గురించి చెప్తున్నాడు అతను. పాఠం అక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. ఇలా చెప్పుకోగానే మనకి ఏమొస్తుంది ప్రశ్న, అసలు ఈ శివాజీ ఎవరండి, అసలు ఈ సోందేవుడు ఎవరు, అసలు శివాజీ సోందేవుడికి ఎందుకు హితవు చెప్తున్నాడు, అంతకు ముందు ఏం జరిగిందండి అని ఒక విషయం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడే పాఠం మనకి చక్కగా అర్థమవుతుంది. నేపథ్యం ఎంత చక్కగా అర్థం చేసుకుంటామో పాఠ్యాంశం అంత సులభంగా అర్థమవుతుంది. మరి అటువంటి తెర వెనుక భాగం అంటే వాస్తవ విషయానికి ముందు జరిగిన విషయాన్ని చెప్పేదాన్ని నేపథ్యం అంటాం. మరి ఇంకా మన మాతృభావన అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటో ఒకసారి చూద్దాం. టెక్స్ట్ బుక్ లో మొదటి పేజీలో ఉంటుంది. మీరు ఒకసారి దాన్ని గమనించినట్లయితే నేను ఒకసారి చదువుతాను, మీరు చూసి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మాతృభావన పాఠ్యభాగ నేపథ్యం టెక్స్ట్ బుక్ లో మీకు మొదటి పేజీలో చివరిలో కనిపిస్తుంది చూడండి, నేపథ్యం. మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గం జయించిన తర్వాత అబ్బాజీ సోందేవుడు విజయోత్సాహంతో శివాజీ వద్దకు వస్తాడు. అప్పుడు సోందేవుడు శివాజీతో, దేవా, మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి దాని సర్దారులను పట్టి బంధించి సర్వస్వాన్ని, రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చాను అని మనవి చేశాడు. ఇది విన్న శివాజీ
పరస్త్రీలు తల్లులతో సమానం అని చెప్పి ఆమెకు అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ ఇలా చేయడం తగదని హితవు పలికిన సందర్భంలోనిది ఈ పాఠ్యాంశం. ఇప్పుడు మనకు కొంచెం చక్కగా అర్థమవుతుంది. ఏంటి? మొదటి దండయాత్రలో అంటే శివాజీ అనేటువంటి ఆయన ఒక మహా గొప్ప రాజు. మరాఠీ సామ్రాజ్యాన్ని మొఘలుల మీద దండయాత్ర చేసి మొఘలులకి ఎదురు నిలబడి ఒక మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి గొప్ప రాజు ఎవరంటే ఛత్రపతి శివాజీ. శివాజీ గురించి ఇంకా చెప్పాలంటే తనకు 16వ సంవత్సరం వయసులోంచే తనకు 16 సంవత్సరాల వయసు నుంచే కత్తి పట్టి యుద్ధం చేసినటువంటి మహాధీరుడు. రెండు, చిన్నతనంలో తనకి మొదటి గురువుగా ఉన్నటువంటి తన తల్లి యొక్క ఒడిలో అనేక రామాయణ మహాభారతాలని వినటం, తదుపరి స్త్రీలని గౌరవించటం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా శివాజీ ఎక్కడి నుంచి నేర్చుకున్నాడంటే తన తల్లి ఒడిలోంచి నేర్చుకున్నాడు. శివాజీ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో, శివాజీ రాజుగా ఉంటున్నటువంటి సమయంలో కుల మతాలన్నీ కూడా సమానము, పరస్త్రీలను కూడా గౌరవించాలి, పరస్త్రీలు కూడా తల్లులతో సమానము అనేటువంటి 2 నినాదాలతో తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించినటువంటి గొప్ప యోధుడు, గొప్ప రాజు ఎవరంటే ఛత్రపతి శివాజీ. అలాంటి శివాజీకి యొక్క మంత్రి ఎవరంటే సోందేవుడు, అబ్బాజీ సోందేవుడు. మొదటి కళ్యాణదుర్గాన్ని జయించి, అంటే సోందేవుడిని మొదటి కళ్యాణదుర్గం అనేటువంటి రాజ్యం మీదకి దండయాత్రకి వెళ్ళారు. సోందేవుడు పంపించారు, కళ్యాణదుర్గాన్ని జయించారు. జయించిన తర్వాత సోందేవుడు ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి విజయ గర్వంతో, విజయోత్సాహంతో, విజయ గర్వంతో కాదు విజయోత్సాహంతో, ఎప్పుడు కూడా మనిషికి గర్వం ఎక్కడి నుంచి వస్తుందంటే విజయం వల్ల మొట్టమొదటిగా మనిషికి వచ్చేది ఏంటంటే గర్వం వస్తుంది. గర్వం దేని వల్ల వస్తుందంటే ఎక్కువగా విజయం వల్ల వస్తుంది. విజయం సాధించగానే మనిషికి మొట్టమొదటిగా ఆవహించేది ఏంటంటే గర్వం. సో దానిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా అప్పుడు మనం నిజమైన విజయాన్ని సాధించిన వాళ్ళు అవుతాం. మరి అబ్బాజీ సోందేవుడు కూడా కళ్యాణదుర్గాన్ని జయించాడు, గెలిచేశాడు. అక్కడ ఉన్న సర్దార్లందరినీ కూడా పట్టి బంధించేశాడు. వెంటనే విజయోత్సాహంతో ఏం చేశారని చెప్తున్నారు. అతను శివాజీ వద్దకు వచ్చాడట. వచ్చి శివాజీతో మాట్లాడుతున్నాడు. ఏమని? దేవా, కళ్యాణిని జయించాము, కళ్యాణిని జయించామని ఉంది అక్కడ. అంటే కళ్యాణిని జయించడం అంటే కళ్యాణ దుర్గం, దుర్గం అంటే కోట అని అర్థం. కోట అంటే ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని జయించాము. జయించి ఏం చేసాం? అక్కడ ఉన్న సర్దార్లందరినీ కూడా పట్టి బంధించాం. సంతోష్ చెప్తున్నాడు శివాజీకి, పట్టి బంధించాం. వాటితో పాటు ఏం చెప్తున్నాడు? సర్వస్వాన్ని, అక్కడ ఉన్న సర్వస్వం అంటే అక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యం కావచ్చు, సంపదలు, ఏనుగులు, గుర్రాలు, బంగారం, ఇలాంటివన్నిటిని కూడా తీసుకున్నాం. వాటితో పాటు అంతఃపుర రాణీవాస స్త్రీలను, అక్కడ ఉన్నటువంటి స్త్రీలను కూడా, అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా, ఆ రాజుల యొక్క భార్యల్ని, ఆ స్త్రీలందరినీ కూడా పట్టి బంధించి మీ దగ్గర తీసుకొచ్చాం అని చెప్పాడు. 3 విషయాలు చెప్పాడు, 4 విషయాలు చెప్పాడు. ఒకటి శివాజీ తోటి ఎవరు చెప్తున్నారు? సోందేవుడు చెప్తున్నాడు. సోందేవుడు ఎవరు? శివాజీ యొక్క మంత్రి. ఏమని చెప్తున్నాడు? మొదట ఏం చెప్పాడు? కళ్యాణ దుర్గాన్ని జయించాము. దుర్గం అంటే కోట. రెండేం చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి సర్దార్ని పట్టి బంధించాం. అంటే చంపడం కాదు, ఓడించటం, బంధించి తీసుకొచ్చాం. మూడో విషయం సర్వస్వాన్ని కూడా బంధించి తీసుకొచ్చు. సర్వం అంటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు? అక్కడ ఉన్నటువంటి రాజ్య సంపదలన్నీ కూడా తీసుకొచ్చు. 4 రాణీవాస స్త్రీని కూడా తీసుకొచ్చాం, బంధించి తీసుకొచ్చాం అని వినగానే వెంటనే సోందేవుడు చెప్పగానే శివాజీకి చాలా కోపం వచ్చేసింది. మొదటి విషయానికి కోపం రాలేదు, కళ్యాణ దుర్గాన్ని జయించాలని సంతోషపడ్డాడు. సర్దార్ని పట్టి బంధించి తీసుకొచ్చాం, సంతోషం అనిపించింది. 3 సర్వస్వాన్ని తీసుకొచ్చాం, సంపదను తీసుకొచ్చారు, సంతోషమే. 4వది రాణీవాస స్త్రీలను కూడా తీసుకొచ్చాం. పరస్త్రీలను తల్లులతో సమానంగా భావించేటువంటి శివాజీ, తన రాజ్యంలో స్త్రీలందరినీ కూడా గౌరవంతో చూసేటువంటి శివాజీ, తన రాజ్యంలో సోదరులందరూ కూడా తల్లులతో సోదరులతో సమానమని భావించేటువంటి శివాజీకి మరి
ఈ సోమదేవుడు కళ్యాణదుర్గం యొక్క రాణీవాస స్త్రీలను తీసుకురావటం అది నచ్చలేదు. మరి సోమదేవుడు ఈ పని ఎందుకు చేశాడు? విజయోత్సాహంతో చేశాడు. విజయం అనేటువంటి ఉత్సాహం లేడు. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏ పని చేస్తాడో తెలియదు. ఒక చోట నుంచోనివ్వదు విజయం. ఒక మనిషికి ఒక గొప్ప విజయం వచ్చింది అనుకోండి, ఒక చోట కుదురుగా ఉండవద్దు. ఏం మాట్లాడిస్తుందో తెలియదు, ఏం పనులు చేయిస్తుందో తెలియదు. ఎందుకంటే అది గర్వంతో కూడి ఉంటుంది. గర్వం ఆవహిస్తుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. సోమదేవుడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు పాపం. అది చేసుకోలేక ఏం చేశాడు? ఆ ఉత్సాహంలో, ఆ విజయ గర్వంతో ఆ అంతఃపుర స్త్రీలు కూడా తీసుకొచ్చినప్పుడు ఆలోచించాలి కదా. అదే మన శివాజీ గారికి ఇలాంటి పనులు నచ్చవు. ఇది మన రాజ్యంలో చాలా వ్యతిరేకమైన పనులు, ఇది వ్యతిరేక చర్య. ఇలా తీసుకొస్తే మన రాజుకి ఒక మచ్చ తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం అనేటువంటి ఆలోచన చేయలేకపోయాడు పాప. అది కావాలని చేయలేదు, విజయోత్సాహంతో చేశాడు. ఏదో రాజుకి చెడ్డ పేరు తీసుకొద్దాం చేయలేదు, ఒక విజయోత్సాహంతో ఆ ఉత్సాహంలో పడిపోయి తెలియకుండా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకు చింతిస్తున్నాడు? ఇతర స్త్రీలకు కలిగినటువంటి అగౌరవానికి చింతిస్తూ. ఆడవాళ్ళకి ఏ రాజ్యంలో వాళ్ళైనా స్త్రీలే కదా, వాళ్ళు తల్లితో సమానము, చెల్లితో సమానము, అక్కతో సమానము అన్న భావం ఉన్నటువంటి శివాజీ ఆ కళ్యాణ దుర్గం యొక్క స్త్రీలకు కలిగినటువంటి అగౌరవానికి చింతిస్తూ సోమదేవుడితో ఏం పలుకుతున్నాడు? ఇలా చేయటం తగదని హితవు పలుకుతున్నటువంటి సందర్భంలోనిదే ప్రస్తుత పాఠ్యాంశం. అంటే ఇప్పుడు మన పాఠ్యాంశం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? కళ్యాణ దుర్గంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని, స్త్రీలని పట్టి బంధించి శివాజీ దగ్గర తీసుకురావటం. శివాజీకి ఆ విషయం నచ్చకపోవటం. ఎందుకు నచ్చలేదు? పరస్త్రీలుడే తల్లితో సమానంగా భావించేటువంటి శివాజీకి ఆ విషయం నచ్చక వాళ్ళకి జరిగినటువంటి అగౌరవానికి చింతిస్తూ ఇలాంటి పనులు చేయటం తగదు, అంటే మంచిది కాదని సోమదేవుడికి హితవు చెప్పడంతో పాఠం ప్రారంభమవుతుంది. అంటే ఈ పాఠం అంతా కూడా మాతృభావన అనే పాఠం అంతా కూడా మనకి రెండు విషయాలు కనిపిస్తాయి. ఒకటి సోమదేవుడికి హితవు చెప్పడం, రెండు అగౌరవం కలిగినటువంటి ఆడవాళ్ళకి ఆ కళ్యాణదుర్గం యొక్క రాణీవాసానికి గౌరవం కలిగించేటువంటి ప్రయత్నం చేయడం. ఈ రెండు విషయాలే మాతృభావన పాఠ్యాంశంలో కనిపిస్తాయి. ఒకటి తన తప్పు తెలియకుండా చేసినటువంటి ఒక తప్పుని చేసినటువంటి సోమదేవునికి హితవు చెప్పటం. రెండు అగౌరవం కలిగినటువంటి స్త్రీలకి గౌరవం కలిగేటువంటి ప్రయత్నం చేయటం. ఈ రెండు విషయాలే ప్రస్తుతం మన పాఠంలో కనిపిస్తాయి. మరి సోమదేవుడికి శివాజీ ఎలాంటి హితవు చెప్పాడు? ఆ అగౌరవం కలిగినటువంటి స్త్రీలకి గౌరవం కలిగించేటువంటి ప్రయత్నం ఏం చేశాడో తెలియాలంటే మనం పాఠ్యాంశంలోకి వెళ్ళాలి. మరి ఇప్పుడు దాకా చెప్పుకున్నదంతా నేపథ్యం చెప్పుకున్నప్పుడు పాఠ్యాంశం మీద ఆసక్తి కలుగుతుంది, కుతూహలం కలుగుతుంది. అవునా, ఏం చేశాడో తెలుసుకుందాం. రైట్. కాబట్టి ఈ పాఠ్యాంశాన్ని మనం అంటే ఏ రకంగా హితవు పలికాడు, ఏ రకంగా ఆడవాళ్ళకి గౌరవం కలిగించే ప్రయత్నం చేశాడో రేపటి కాలాంశంలో మనం ప్రారంభించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడతో మనం సంపూర్ణం చేసుకోవచ్చు. ఈ నేపథ్యాన్ని ఖచ్చితంగా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నా నోటీస్ తీసుకొస్తున్నట్లయితే మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.